ఈ సుజాత గారు ఎక్కడున్నారో ఏమిటో. అమ్మా, ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? చెప్పండి. పెళ్లి కొడుకు అరవింద్ గారు ఉన్నారు కదమ్మా, వాళ్ళమ్మ సుజాత గారు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? ఓ పిన్ని గారా, రండి తీసుకెళ్తాను. పర్వాలేదమ్మా, ఎక్కడున్నారో చెప్తే నేనే వెళ్తాను. నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావు, లక్షణంగా ఉన్నావు. ఇంతకీ ఎవరి తరపునమ్మా నువ్వు? అబ్బాయి తరపునా అమ్మాయి తరపునా? నేను పెళ్లి కూతురికి ఆడపడుచునవుతానండి. ఎలాగూ పెళ్లి అవబోతుంది కాబట్టి పెళ్లి కొడుక్కి అక్కనవుతాను. ఆహా, బేష్, ఇద్దరూ నాకు కావలసిన వాళ్లే అని చక్కగా చెప్పావమ్మా. ఇంతింత పందిళ్లు వేసి పెళ్లిళ్ళు చేసేది 10 మందిని కలవడానికే కదండి. బంధాలు కలిసేది, బంధుత్వాలు పెరిగేది ఈ మండపంలోనే కదా. చాలా చక్కగా చెప్పావమ్మా. ఇంతకీ నీ పేరేంటమ్మా? భూమి. ఆహా, చక్కటి పేరు. నేనెవరి తాలూకో అడిగారు, మీరెవరి తాలూకో చెప్పలేదు? నేను నీలాగేనమ్మా, అందరి తాలూకా. జ్యోతిష్యం చెప్తూ ఉంటాను. ఓ అవునా? అవునమ్మా, నీకు విషయం తెలుసా? అసలు జరుగుతుందో లేదో అనుకున్న ఈ పెళ్లి నా వల్లే జరుగుతుంది. మీ వల్ల అవుతుందా? మీ వల్ల జరగడం ఏంటండి? ఏంటమ్మా, అందరూ అయిన వాళ్లే అంటున్నావు, ఏవీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? అబ్బాయికి చాలా పెద్ద సమస్య ఉంది కదా. సమస్య? ఏంటా సమస్య? అయ్యో, నీకు ఈ విషయం తెలియదన్నమాట. అసలు సమస్య ఏమిటంటే అది... భూమి, ఇక్కడేం చేస్తున్నావు? ఏమైంది మాధవ్? అక్కడ సంగీత్ కోసం ఏర్పాట్లు చేయాలి, త్వరగా ఏర్పాట్లు చేయమని అక్క వాళ్ళు గొడవ చేస్తున్నారు. వెళ్దాం పద. అవునా? సరేనండి, అక్కడ పెళ్లి కొడుకు గది ఉంది, అక్కడే పిన్ని గారు ఉన్నారు, వెళ్ళండి. అలాగేనమ్మా. మాధవ్, ఈ రోజు సంగీత్లో అరవింద్ శౌర్య బాగా డాన్స్ చేయాలి. అరవింద్ కంటే మనం చెప్పాల్సిన పని లేదు. శౌర్యకి నాకంటే నువ్వు చెప్తేనే బాగుంటుంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కాబట్టి సంగీత్లో వాళ్ళు ఎలాగూ డాన్స్ చేస్తారు. వాళ్ళిద్దరే డాన్స్ చేస్తే ఏం బాగుంటుంది? సంగీత్ అన్న తర్వాత అందరం డాన్స్ చేయాలి, మనిద్దరం కూడా. మనిద్దరమా? నాకు కుదరదు. అవతల నాకు చాలా పనులున్నాయి. అన్నయ్య మనసు బాలేదు కాబట్టి అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. అన్ని పనులు అంటే సంగీత్ కూడా అందులో ఒక పనే కదా. కుదరదు, చెయ్యను అంటే ఎలా? నాతో కలిసి నువ్వు డాన్స్ చేయాల్సిందే. ఏదో 2 స్టెప్పులు వేయడానికి మళ్ళీ డాన్స్ అని పేరెందుకు? నా వల్ల కాదులే భూమి. నువ్వు బాగా డాన్స్ చేస్తావు, నాకు తెలుసు. పెళ్లి కళ అంటే ఏంటి? అందరూ నవ్వుతూ సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటే అదే కదా కళ. పని చేస్తూ కూర్చుంటే రేపు ఫోటోల్లో మనం ఉండం. మనకి ఈ పెళ్లి జ్ఞాపకాలు ఉండవు. కాబట్టి మనం పని చెయ్యాలి. ప్రతి చోటు మనం కనిపిస్తూ ఉండాలి. నువ్వు రానంటే కుదరదు, వస్తున్నావు అంతే. సరే, ముందు వెళ్ళి ఏర్పాట్లు చేద్దాం పద.